ఐఫోన్ అనేది ఒక లగ్జరీ ట్రాప్. బెంగళూరుకి సంబంధించినటువంటి 22 సంవత్సరాల ఒక స్టూడెంట్ తన ఈఎంఐ పే చేయలేక సూసైడ్ చేసుకున్నారు. ఇంతేకాదు చైనాకి సంబంధించిన 17 ఏళ్ల స్టూడెంట్ ఐఫోన్ కొనటం కోసం అలాగే ఐప్యాడ్ కొనటం కోసం తన సొంత కిడ్నీనే అమ్ముకోవటం జరిగింది. 2 సంవత్సరాల క్రితం మాట అతనైతే కంప్లీట్లీ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పి మరి ఇప్పుడు అతను బ్రతుకున్నాడో లేదా చనిపోయాడో కూడా ఎవరికి తెలియదు. 20,000 రూపాయల మొబైల్ ఫోన్ లో కూడా మనం అదే పని చేయగలుగుతున్నాం. ఈవెన్ 1,60,000 రూపాయలలో కూడా అదే పని చేయగలుగుతున్నాం. అంత స్పెషల్ ఏంటి, దీనికి ఇంత క్రేజ్ ఏంటి, అసలు మనం చేస్తుంది కరెక్టా రాంగా డీటెయిల్ గా వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీమియం ఫోన్స్ అలాగే మిడ్ రేంజ్ ఫోన్స్ కు ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అని చూద్దాం. ప్రీమియం ఫోన్ అనగానే అప్డేట్స్ బాగుంటాయి. ఆల్మోస్ట్ మనకి లాంగ్ లాస్టింగ్ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ మీకు 5 సంవత్సరాల అప్డేట్స్ ఇస్తాయి. ఆండ్రాయిడ్ లో పిక్సెల్ ఇప్పుడు 7 సంవత్సరాల దాకా అప్డేట్స్ ఇస్తున్నాయి. వరస్ట్ సినారియోలో ఎనీ బడ్జెట్ ఫోన్ ని మీరు తీసుకున్నా గానీ 3 ఇయర్స్ ఆఫ్ అప్డేట్స్ అయితే ప్రతి ఒక్క బ్రాండ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ అది 10,000 రూపాయల ఫోన్ అయినా గానీ. ఒక అనాలిసిస్ ప్రకారం జనరల్ గా మన ఇండియాలో వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో హార్డ్లీ 2 ఇయర్స్ కి ఒకసారి అప్గ్రేడ్ చేస్తూ ఉంటారంట. చలోపో 2 ఇయర్స్ కాదు 3 ఇయర్స్ యూజ్ చేసుకున్న 60% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో స్టిల్ వాటికి సంబంధించినటువంటి అప్గ్రేడ్స్ అన్నిటిని రిసీవ్ చేసుకున్నారు. దానికోసం మీరు ఒక ఐఫోన్ లేదా గూగుల్ పిక్సెల్ ఫోన్ లేదా సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాను పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు అప్డేట్స్ పరంగా చూశారు అన్నట్లయితే. సో షార్టెడ్. ఇక నెక్స్ట్ అప్డేట్స్ కాదన్న పెర్ఫార్మెన్స్ కూడా మాకు మెయిన్ ఇంపార్టెంట్ అని అంటారు. ఒక విషయం లేదా ఒక యాప్ నాకు చెప్పండి వేర్ ఐఫోన్ లో మాత్రమే పనిచేస్తుంది, ఇలాంటి బడ్జెట్ ఫోన్స్ లో పని చేయదు అనేది ఏం లేదు కదా. మనం వాడేటువంటి రెగ్యులర్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, లేదా టెలిగ్రామ్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటికీ లేదా జనరల్ మెసేజింగ్ అలాగే మెయిల్స్ కోసం ఆల్మోస్ట్ రెండిటి యొక్క పనితీరు నాకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. ఎందుకంటే డే టు డే లైఫ్ లో నేను ఎన్నో మొబైల్ ఫోన్స్ అయితే టెస్ట్ చేస్తూనే ఉంటాను. ఆల్మోస్ట్ ఇదేం చేయగలదు ఇది కూడా అదే చేయగలదు. సో పెర్ఫార్మెన్స్ వైడ్ గా ఏముండదు. మహా అయితే మీరు గేమింగ్ అందులో కూడా లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటానన్నా నేను యూట్యూబ్ లో అని అంటే గనక ఓకే అక్కడ కొంచెం కన్సిడరేషన్ అయితే చేయొచ్చు. బట్ ప్రతిరోజు ఇంత ప్రొడక్టివిటీగా అలాగే లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ యూజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వీటి ద్వారా సంపాదిస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి అది పెద్ద ఫరక్ కూడా పడదని నా అభిప్రాయం. సో పెర్ఫార్మెన్స్ వైడ్ గా కూడా ఆల్మోస్ట్ మీకు ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లో మీరు చేయగలిగేటువంటి పనులు ఏవైతున్నాయి అవన్నీ కూడా ఒక మిడ్ రేంజ్ ఫోన్ లో కూడా చేయగలరు సునాయాసంగా. సో షార్టెడ్. ఇక వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెంట్ ఈ రెండిటికి ఉన్నది ఏంటి అంటే కెమెరా పెర్ఫార్మెన్స్. ఎస్ ఇవాళ రేపు ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ కూడా కెమెరా సెంట్రిక్ గా కెమెరాని ఫోకస్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ వివో ఎక్స్ సిరీస్ కావచ్చు, ఐఫోన్స్ కావచ్చు, గూగుల్ పిక్సెల్ కావచ్చు, లేదన్నట్లయితే సమ్ ఎక్స్, సమ్ వై, సమ్ జెడ్ ఇవన్నీ కూడా మేము కెమెరాలో ఇన్ని మెగా పిక్సెల్ తీసుకొచ్చాం, దీనిలో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారే గానీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ లో రెస్ట్ ఇంకా మిగతా వాటిలో పెద్దగా చెప్పుకోవడానికి ఉండదు. ఎందుకంటే 5000 mAh వచ్చేసింది, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ వచ్చేసినాయి, డిస్ప్లే లో ప్రో రెజల్యూషన్ డిస్ప్లేస్ వచ్చేసినాయి, అలాగే ప్రాసెసర్ లో కూడా ది బెస్ట్ ఇస్తున్నాం. ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే కేవలం ఈ ఫోటోగ్రఫీ మాత్రమే. కానీ నాకు ఒక్క రీజన్ చెప్పండి, ఐఫోన్ లో ఆ ఫోటో చాలా బాగా వస్తుంది, వేర్ ఇందులో దరిద్రంగా వస్తుంది. అంటే ఇందులో నవ్వుతున్న వాళ్ళు ఇందులో ఏడుస్తున్నట్లయితే కనిపించదు కదా. ఇవాళ రేపు ఇంకా చెప్పాలంటే ప్రీమియం ఫోన్స్ కన్నా గానీ మిడ్ రేంజ్ ఫోన్సే కెమెరా పరంగా చాలా బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్నాయని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే వాటి ఆప్టిమైజేషన్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుండడం జరుగుతుంది. రెగ్యులర్ గా మనం దిగేటువంటి ఏదో ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు లేదా ఫ్రెండ్స్ తో దిగే సెల్ఫీయో లేదన్నట్లయితే నైట్ టైం పార్టీస్ చేసుకునేటప్పుడు దిగేటువంటి ఫోటోస్ కి అంత క్వాలిటీ అవసరం లేదు. ఏది మీరు జస్ట్ 20-30 వేల రూపాయలు దొరికేటువంటి ఫోన్స్ ని 1,70,000 1,80,000 రూపాయలు పెట్టుకొని ఆ క్వాలిటీ అవుట్పుట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనే నా అభిప్రాయం. ఒకవేళ మీకు నిజంగా రిక్వైర్మెంట్ ఉంది తీసుకోవాలి అని అనుకుంటున్నారు లేదా మీరు ప్యాషనేట్ అబౌట్ ద ఫోటోగ్రఫీ అని అంటే దీనికి బదులుగా సింపుల్ గా మీరు ఒక డిఎస్ఎల్ఆర్ అయితే పర్చేజ్ చేయండి. ఇంకా చెప్పాలంటే దీనికన్నా బెటర్ క్వాలిటీ ఆఫ్ ఫోటో అవుట్పుట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇంతెందుకు ఇవాళ రేపు చాలా మంది ఐఫోన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా లాంచ్ అయినటువంటి iPhone 15 Pro Max మీ ఫ్రెండ్స్ దగ్గర మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఎవరో ఒకళ్ళ దగ్గర అయితే ఉంటుంది కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సింపుల్ గా అడగండి ప్రో రెస్ రికార్డింగ్ అంటే ఏంటి, లేదన్నట్లయితే ప్రో మోషన్ డిస్ప్లే అంటే ఏంటి అనేది. ఈవెన్ వాళ్ళకు కూడా తెలియదు, అసలు దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా తెలియదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇలాంటి ప్రీమియం ఫోన్స్ అన్నిటిలో ఆల్మోస్ట్ 40-50% ఆఫ్ ద ఫీచర్స్ రెగ్యులర్ పబ్లిక్ ఎవరు టచ్ కూడా చేయరు. అన్లెస్ అండ్ అంటిల్ మనం వాడలేనటువంటి ఫీచర్స్ లేదా మనకు అవసరం లేనటువంటి ఫీచర్స్ కి ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి ఈ ఫోన్స్ తీసుకోవటం వర్త్ లెస్ అని అంటాను. వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ కాదు అని అంటాను కంపేర్డ్ టు రెగ్యులర్ ఫోన్స్ కన్నా. నథింగ్ ఫోన్ చూపిస్తున్నాను కదా అని చెప్పి నథింగ్ స్పాన్సర్ చేస్తున్నాను లేదా నేను నథింగ్ వైపు మాట్లాడుతున్నాను కాదు. ఇవన్నీ కూడా ఇప్పుడు మిడ్ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తున్నటువంటి మొబైల్ ఫోన్ జస్ట్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను అంతే. సరే ఇవన్నీ బానే ఉన్నాయి, బానే చెప్పారు మాకు. మరి మీరెందుకు ఐఫోన్స్ ని
ని యూజ్ చేస్తున్నారన్నా అని చెప్పాను అనుకోవచ్చు. దీన్ని ఒక ఫోన్ లాగా మేము యూజ్ చేయడం కన్నా గానీ ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్క దగ్గర మనము డిఎస్ఎల్ఆర్ కంఫర్ట్ గా క్యారీ చేయలేము. వేర్ ఆ డిఎస్ఎల్ఆర్ తో వచ్చేటువంటి క్వాలిటీ వీడియో ఏదైతే ఉందో మేము వీటి ద్వారా రికార్డ్ చేయగలం. ఎందుకంటే వరల్డ్ లో ఇంతకన్నా బెటర్ గా వీడియో రికార్డ్ చేయగలిగేటువంటి డివైస్ ఇంకోటి లేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను ఆ వీడియోని తిరిగి మళ్ళీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసినందుకు నాకు వ్యూస్ వస్తాయి. వ్యూస్ వచ్చిన తర్వాత దాని నుంచి నేను కొంత ఎర్న్ చేస్తున్నారు. నా బిజినెస్ కి నేను దీన్ని యూజ్ చేస్తున్నానే గానీ నా పర్సనల్ యూసేజ్ కి మాత్రం నేను దీన్ని అయితే యూజ్ చేయట్లేదు. ఇక హ్యూమన్ బీయింగ్స్ యొక్క సైకాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. సో సాధారణంగా మనం ఎవరి దగ్గర ఐఫోన్ చూడంగానే అబ్బా వీడు డబ్బులున్నోడురా, లేదన్నట్లయితే వీడు మంచి లైఫ్ లో బాగా సక్సెస్ అయ్యాడు, సెటిల్ అయ్యాడు అని అనుకుంటూ ఉంటాం. జస్ట్ ఇది కేవలం మన అపోహ మాత్రమే. అవతల వాడి దగ్గర ఐఫోన్ ఉండటం వల్ల వీడు మంచివాడో, ధనంతుడో, లేదన్నట్లయితే లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నేను చూశాను, పెద్ద పెద్ద సిఇఓస్ దగ్గర నేను చూశాను. వెరీ మినిమల్, అంటే ఆ ఫోన్ కాల్ వచ్చిందా, లిఫ్ట్ చేశానా, మాట్లాడానా, పక్కకు పడేసానా అనే కైండ్ ఆఫ్ ఫోన్స్ మాత్రమే. ఇన్ఫాక్ట్ షారుఖ్ ఖాన్ స్టిల్ ఈ రోజు కూడా అతను నోకియా లూమియా ఫోన్ ని మాత్రమే వాడుతూ ఉంటారు. వార్నెట్ బఫెట్ మీ అందరికీ తెలిసిందే, స్టాక్ మార్కెట్ కి దేవుడు అన్నట్లు అలాంటి వ్యక్తి కూడా జనరల్ బేసిక్ హ్యాండ్ సెట్ ని యూజ్ చేస్తుంటారు. సో ఫోన్ ను బట్టి మన స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది అనేటువంటి మైండ్ సెట్ ని అయితే మీరు ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. లేదు మీరు ఒక నార్మల్ ఫోన్ వాడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, లేదు నేను మీ దగ్గర ఐఫోన్ ఉంటేనే ఉద్యోగం ఇస్తాను, నార్మల్ ఫోన్ ఉంటే ఉద్యోగం ఇవ్వను అని చెప్పి, లేదా నేను మీకు ఒక ఐఫోన్ ఉంటేనే పిల్లనిస్తాను, లేదా నార్మల్ ఫోన్ ఉంటే పిల్లనివ్వను అనేటువంటి కాన్సెప్ట్ అయితే రావుగా. సో నార్మల్ ఫోన్ మన డైలీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా వర్క్ చేస్తుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ ఇలాంటి లగ్జరీ బ్రాండ్స్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ని ఎలా షూట్ చేస్తూ ఉంటాయి అన్నట్లయితే టోటల్ రిచ్ లొకేషన్స్ లో, అండ్ వీటిని మీరు ఎఫోర్డ్ చేయలేరు, ఇది ఎఫోర్డ్ చేయాలంటే ఒక స్టేటస్ ఉండాలి అనేటువంటి ఒక విర్చువల్ గా మన మైండ్ సెట్ ని వీళ్ళు చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే మనం దీన్ని పర్చేజ్ చేయగా ఇదో పెద్ద అచీవ్మెంట్ లాగా మనం అయితే ఫీల్ అవుతూ ఉంటాం. బట్ ఇదైతే ఖచ్చితంగా అచీవ్మెంట్ కాదు, ఇంకా చెప్పాలంటే నాట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అనే నా అభిప్రాయం. ఈవెన్ ఒక ఫోనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ బైక్స్ ఏ ఉంటాయి. సో నార్మల్ రెగ్యులర్ 50, 60 లేదా 70 వేల రూపాయలు కూడా మనకు బైక్స్ అయితే దొరకడం జరుగుతుంది. సో మన డెస్టినేషన్ అనేది ఒక సోర్స్ ఆఫ్ కిలోమీటర్ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ ఉంటుంది. సో ₹1,00,000 బైక్ వేసుకొని వెళ్ళటం వల్ల ఆ సోర్స్ ఏం తగ్గదు, లేదా 20,000 రూపాయల బైక్ వేసుకోవడం వల్ల ఆ సోర్స్ అనేది ఏం పెరగదు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లేదా మినిట్స్ తేడాలో మీ డెస్టినేషన్ అయితే చేరుకుంటూ ఉంటారు. బట్ వాటన్నిటి కోసం అంత లగ్జరీ, అంటే ఏదైతే 60,000, 70,000 రూపాయలు పని అయిపోయేదానికి 1,40,000, 2,00,000, 3,00,000 రూపాయలు తలగలేయాల్సిన అవసరం లేదనే నా అభిప్రాయం. సో ఎవరో సెలబ్రిటీ వాడుతున్నాడనో, లేదా ఎవరో దగ్గర మనం ఫోన్ చూసాం, ఆ ఫోన్ నా దగ్గర కూడా ఉండాలి అనేటువంటి అపోహతో గానీ, లేదంటే ఇది ఉంటేనే మనకి సమాజం గౌరవం ఇస్తుంది, స్టేటస్ సింబల్ లాగా మనం చూపించుకోవచ్చు అని అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఇక్కడ పెద్ద పప్పులో కాలేసినట్లే. అలా ఎవరు అనుకోరు. ఇన్ఫాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. అలాంటి లగ్జరీ ప్రొడక్ట్స్ వాడుతున్నటువంటి వ్యక్తిని ఎవరన్నా చూసారనుకోండి, ఆ లగ్జరీ ప్రొడక్ట్ వల్ల అతని మీద ఉన్నటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో గుడ్ అవుతుందా? కాదు కదా. ఇంప్రెషన్ అయితే చేంజ్ కాదు కదా. జస్ట్ ఇది ఒక స్టేటస్ సింబల్ అని అనుకుంటూ ఉంటారు. బట్ నా దృష్టిలో ఇది ఒక పీస్ ఆఫ్ మెటల్ అని అంటాను. దానికన్నా ఆ అమౌంట్ ని మీరు వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేయండి, లేదన్నట్లయితే వేరే వాటిని పొందడం కోసం హార్డ్ వర్క్ చేయండి. ఇవాళ రేపు చాలా మంది దగ్గర నేనైతే ఐఫోన్స్ చూస్తున్నాను. వాళ్ళని కించపరిచినట్లు కాదు, ఒకవేళ మీకు ఏమైనా బాధ అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ. ఆటో డ్రైవర్స్ అలాగే క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే రోజుకి ₹1,000, ₹1,500 సంపాదించుకుంటారో వాళ్ళు కూడా ఐఫోన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. వాళ్ళు యూజ్ చేయకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశం అయితే కాదు, బట్ మనీని వేస్ట్ చేస్తున్నారు అనేదే నా ముఖ్య ఉద్దేశం. దీనికి గల కారణం ఏంటంటే నో కాస్ట్ ఈఎంఐలు వచ్చేస్తున్నాయి. సో ప్రతి నెల మనం ఈఎంఐ కడితే సరిపోతుంది కదా అన్న దాంతోనే చాలా మంది ఈ ట్రాప్ లో అయితే ఇరుక్కుంటున్నారు. ప్లీజ్ అలాంటివి అయితే చేయకండి. ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్నటువంటి 70% ఆఫ్ ద ఐఫోన్స్ అనేవి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఈఎంఐ లో పర్చేజ్ చేసినటువంటి ఐఫోన్సే. సో ఇదంతా కూడా లగ్జరీ ట్రాప్. అంటే ఇంకా నేను నా జీవితంలో ఎప్పుడు నేను ఐఫోన్ వాడకూడదు అని అంటే వాడండి. ఎప్పుడు మీరు అంత ఏం చేసి సో దీంట్లో నేను ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేసినా గానీ నా దగ్గర పోయేదేం లేదు, నా దగ్గర చాలా డబ్బు ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే వీటి వెనకైతే పడండి. నన్ను అడిగితే గనక ఇది ప్యూర్లీ నాట్ వాల్యూ ఫర్ మనీ కంపేర్డ్ టు వీటితో పోల్చారు అన్నట్లయితే. సో ఇలాంటి లగ్జరీ ట్రాప్స్ లో అయితే ఇరుక్కోకండి, మనీని సేవ్ చేసుకోండి. అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారని, లేదన్నట్లయితే మనకు ఒక ఇది స్ట్రైక్ అవుతుంటుంది, ఉన్నది ఒకటే లైఫ్, ఈ లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలి అని చెప్పి. బట్ ఇది ఎంత వరకు ప్రాణాలు తీసుకునేంత వరకు అయితే కాదు కదా, లేదా మన అవసరానికి మించి అయితే కాదు కదా అనేదే నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.